ఫోటో సెషనా? ఆహా, కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? యాషాలు తగ్గించి పందుడు. ఓకే. రాయ్ గంగరాజు నిన్నే. ఓకే, సీ యూ, బాయ్. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసారా? చూడగానే ఎక్కడో గుచ్చుకోవాలరా. వీళ్ళెవరు గుచ్చుకునేలా లేరే. నాకిద్దరు ముగ్గురు ఆల్రెడీ గుచ్చుకున్నారే. నేను చెప్పేది నా గురించి. ఓహో, నాకు గుచ్చుకునేలా నీకెవరైనా తగిలితే చెప్పు, విల్ షూట్. ఓకే, బాయ్. నాకు గుచ్చుకునేవాళ్ళు పనికిరారు, నీకు గుచ్చుకునేవాళ్ళని నేను చూడాలి ఎప్పటికీ. నేను. హాయ్ మీరా, బాగున్నారా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అమ్మ వాళ్ళంతా బాగున్నారా? రా రా రా, వెళ్తూ మాట్లాడుకుందాం రా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆగు, బంగారు లాంటి అమ్మాయిని గుద్దేశావు. సునకానందమా? సునకానందమా? చూడండి, చాలా తప్పు మాడుతాను మీరు. అమ్మాయి అటువైపు నడిచేస్తుంటే క్యాజువల్ గా తగిలింది. దయచేసి మీరు ఎక్కువ చేయకండి ప్లీజ్. క్యాజువల్ గా మరి నన్నెందుకు క్యాజువల్ గా గుద్దలేదు? అంటే నేను అటువైపు వస్తాను కదా, అందువల్ల కుదరలేదు. ఆపు ఆపు ఆపు, ఇంతమంది రోడ్డు మీద వస్తూ వెళ్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు క్యాషువల్ గా గుద్దలేదు? మా అమ్మాయినే ఎందుకు గుద్దావు? అమ్మాయి అందంగా స్మార్ట్ గా ఉందనా? ఈ అమ్మాయి అందంగా స్మార్ట్ గా ఉంటారా? నాకైతే చండాలంగా ఉంది. ఈ టైప్ ఫేస్ నా జీవితంలో చూడలేదు. ఈ ఫేస్ నీకు చండాలంగా ఉందా? రైట్. అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూసుకుంటానా? ఆ ముక్కు చూడు, ఆ కళ్ళు చూడు, అసలు ఆ రంగు చూడవయ్యా బాబు, బంగారు బొమ్మలా లేదు. సారీ, తప్పైపోయింది బామ్మగారు, క్షమించండి, వదిలేండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? గీతలో శ్రీకృష్ణుడు గుద్దిన సారీ చెప్పమన్నాడు కదా, చెప్పేశాను. ఓకే, జాగ్రత్తగా ప్లీజ్. కృష్ణ, నీకు కన్ను కొట్టి వెళుతున్నాడే. నిజంగానే బామ్మగారు? ఆ కృష్ణుడి మీద కొట్టు తల్లి. ఏ మిస్టర్, హలో, నిన్నే. ఏరా హీరో అనుకుంటున్నావా? It's the way you make me kinda get me go crazy. Never wanna stop. It's gotta be you. Can't hold it anymore. I've never felt like this before. You really make me lose my head. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఫోజా? ఏంటి నిన్న రోడ్డు మీద అలా చూస్తున్నా? ఓరే పోరా హీరో అనుకుంటున్నావా? అసలు అరుపులేంటే? బద్రి, అది కాదు బద్రి. ఇది వరకు మేము వైజాగ్ లో ఉన్నప్పుడు ఆ బామ్మగారు ఇంట్లోనే అద్దుకుండేవాళ్ళం. నేను నీ దగ్గరికి వస్తుంటే సడన్ గా ఆవిడ కనిపించింది. ఆవిడ అసలే మగధ వేసి. ఇక నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే నేను సన్యాసం తీసుకునేదాకా క్లాస్ తీసుకుంటుంది. అది ప్రాబ్లం. చేతి థ్యాంక్ యూ. అది సరే గాని అమ్మ నేను సాయంత్రం ఇంటికి రమ్మంది. నీకిష్టమని జిలేబీ చేస్తుందట, తినిపో. అది కాదే, నువ్వు పిలవగానే మీ ఇంటికి వచ్చి అవి ఇవి తింటే ఏం బాగుంటుంది చెప్పు. మా నాన్న తెలిసింది అనుకో, చాలా నీచంగా చూస్తాడు. ఏమో నాకు తెలీదు, అమ్మ రమ్మంది. ఇంకాస్త తినవయ్యా, నీకోసమే చేసింది. ఇబ్బంది పెట్టకండి, బాగానే తింటాను. హలో బద్రు హియర్. ఆ ఇల్లు నీది కాదు, ఫోను నీది కాదు. బడ్రు హియర్, బడ్రు. ఐఎమ్ యువర్ బాబు హియర్. హే డాడ్, హౌ ఇస్ యు మ్యాన్? అమెరికాలో ఉంటుంది నేను రా, నువ్వు కాదు. అయినా సిగ్గు లేదంటరా ఆ ఇంటి చుట్టూ తిరగడానికి? లేదు నాన్న, వాళ్ళే పిలిచారు. సర్లే, ఏం తింటున్నావు? జిలాబ్ డాడ్, యు నో ఇట్స్ రియల్ గుడ్. చెయ్యి ఫోన్ ఆవిడికి. యా. అన్నయ్య గారు బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారు? ఏమండి, నేను అమ్మాయి ఎలా ఉంది? హలో ఆంటీ, నేను వెన్నెలాని. అమ్మా వెన్నెలా,
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావమ్మా? నోదార్ తనే 1 సంవత్సరం ఆగమంటుంది. రేయ్, తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు కనంటరా. చెప్తూనే ఉన్నానండి, వినట్లేదు. వచ్చే వేసవిలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అన్నయ్య గారు ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? సరే ఉంటానండి, త్వరగా పెళ్లి చేసుకోండి అయ్యా. అలాగే. చిక్కిపోతున్నావు. పెళ్లి చేసుకోండి అది సరే గాని ఏయ్. ఆ గంగరాజును ఒకసారి పంపించు. మొన్న కొబ్బరి పచ్చడి పాడు చేశాడంట కదా, ఓ. అది ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే అన్ని గంగరాజుకి నేర్పించండి. ఆ కొబ్బరి పచ్చడి, బిర్యానీ వగేరా వగేరా. ఎందుకంటే కాపురం చేసి ఆడతాయి కదా, అన్ని వాడికి నేర్పించండి. నీ వస్తానండి. యా, చూసావుటే అబ్బాయి ఎంత మాట అన్నాడు. అందుకే వంట నేర్చుకోవే అంటే విన్నావు కాదు. అదేంటండి ఆ పోకిరి వెదవిని ఇంట్లో కిందకి రానిచ్చారు? నిన్న నడి బజార్ అమ్మాయిని గుర్తేసింది వాడేనండి. అదేంటి, అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసిందే. అయ్యో బాబోయ్, కొంపదీసి అమ్మాయి గాని వాడి మాయలో పడిపోయిందా ఏమిటి? అయ్యో, వాడు ఉత్త జులై వెదవండి, రానివ్వకండి. Hey, change. Come on, change. Back side. Yeah, fantastic. ఏమన్నా ఇక్కడ పిచ్చికాకి ఎవరో? కూర్చో చాంట్లో. పిచ్చి కాకే. పిచ్చి కాకే. యా, పిచ్చి కాకి కాదు నాయన, హిచ్కా. ఆల్ఫ్రెడ్ హిచ్కా. అదేలేవయ్యా. అతను ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటామంటే నేనే. గురుగారు నన్ను ఆశీర్వదించండి. ఆయన మణికంఠ, నేను మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నాను. జాయిన్ అవుతున్నావా? ఆ. అంటే నువ్వే డిసైడ్ అయిపోయావా? Yes. మేము ఇవ్వక్కర్లేదా? ఖాళీ లేదు ఎలవయ్యా. ఖాళీలు ఉంటాయండి. ఎందుకు ఉంటాయండి? ఎందుకు ఉంటాయంటే మనం వచ్చింది సీఎం రికమెండేషన్ లెటర్ తోటండి. సీఎం రికమెండేషన్ లెటరా? అంటే మన రేంజ్ సీఎం దాకా వెళ్ళిందనమాట. ఓకే, సీఎం మరీ అంత ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? జాయిన్ అయిపో. థ్యాంక్స్ అండి. నీ వాళ్ళకని చూస్తుంటే డౌట్ గా ఉంది. సీఎం రికమెండేషన్ అంటావు, పెట్టుకోకపోతే బాగుండదు. చూడు బాబు, ఇక్కడ నేనేం చేస్తానో నీకు తెలుసా? నాకెందుకు తెలదండి, ఇలాంటి గుంటలకి బొమ్మలు తీస్తుంటారు. గుట్టా బొమ్మ. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? చూడన్నా, గుంట కాదమ్మా, మోడల్. దిస్ ఈస్ యాడ్ ఏజెన్సీ. అంటే ఏంటో రేపు నీకు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకొని శుభ్రంగా తుడు. ఏం పాప తానం చేయలేదా? నేను తొడవమన్నది పాపని కాదు బాబు, ఆ. ఫ్లోర్. గచ్చా గచ్చే. ఏ స్వీట్ హార్ట్, ఏం తింటావ్? With some Italian or Italian for Fort Festival? ये हैदराबाद चारमीनार का दमका बिरयानी मैडम. This is Andhra special. బొమ్మిడాయల పులుసు అండ్ పీతల ఇగురు. ఇవన్నీ వదిలే గానీ 2 ప్లేట్ పానీపూరి బట్రా. హౌ స్వీట్. ఓకే. దో ప్లేట్ పానీపూరి ప్లీజ్. Yes, madam. ఏమ్రా కోడి కూర ఎన్నడు తినలే, అంతా గమ్మగుందా? ఇటు చూడరా భాయ్, తందూరి మటన్ తింటే మస్తు ఉంటదా. एक प्लेट पानी पूरी भैया. It's okay. Here's your pani puri. తిను. ఇంకో ప్లేట్ తీసుకురావే. బద్రి, ముందు ఇది తిను. ఏయ్, చెప్పించి ఇంకో ప్లేట్ తీసుకురా. ఏమైంది నీకు? ఓకే 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 గోయింగ్. హలో తమ్మి, ఏమ్రా మావనే కొట్టావులే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఖాళీ చిట్కేస్తే హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఎరికేనా? ఏయ్ అబ్బే ఓ ఏయ్, ఏమ్రా కొట్టినావులే? ఇగో నీ మంచిగా చెప్తున్నా, పోయి ఇక్కడ నుంచి. ఏంట్రా? పోయి ఇక్కడ నుంచి. హాత్ మాకుటానా పోల్ రోమైన్స్. బచ్చగాని బచ్చగాని లేకుండా లేకేనా నక్కరాలు చేతి ఇక్కడ. మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు, మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు అంటున్నా. మా మామకు చెప్పింది అనుకో, చెంబడాలు తీసేస్తాడు ఎరికేనా? కొట్టుతారని దండం పెడతారా? ఓ బాబా తొందరగా మేనేజ్ చేయలేక చచ్చిపోతారా? నీకు అనుభవం వదిలే బయలు. రేయ్!
దీన్ని చికెన్ 65 చేసి బిర్యానీ కలపండి రా. కొట్టండి రా. ఏమిరా ఏం చేసిరాను ఓరి గులాబ్ జామున్ లెక్కునని ముద్దుగా గిట్ల తాకిరు దానికి పగలగండగా కొట్టేస్తున్నావు జమే పట్టేయాలి బాయ్. గులాబ్ జామ్లా ఉందా? పర్లేదు చెప్పు. అవు బాయ్. ఏం చేస్తావు చెయ్యి. పర్లేదు ఏం చేస్తావు చెయ్యి, నేను చూస్తా. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆహా. ఒక చిన్న పందెం వేసుకుందావా? పందేమేంది? నా చేతుల్ని ఇలా పెడతాను, నువ్వు నా చేతుల్ని ఇలా కొట్టాలి. కొడితే కొడితే అమ్మాయిని ముద్దు పెట్టుకోవచ్చు. అలా నేను 3 సార్లు పెడతాను, నువ్వు నన్ను 3 సార్లు కొట్టాలి. 3 సార్లు కొడితే 3 సార్లు ముద్దు పెట్టుకుంటా. ఒకవేళ మిస్ అయ్యింది అనుకో, అయితే మిస్ అయిన ప్రతిసారి నీకొక దెబ్బ పడుద్ది. ఎలా కొడతావు ముందే చెప్పాలి. ఏళ్ళు ఎక్కడం కిందికి పోతుంది మామ. కొంచెం మీదికి, ఇంకొంచెం మీదికి, రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా మరి. ఇంకొంచెం మీదికి. ఓకే ఓకే. ఓకే. ఆర్ యు రెడీ? రెడీ రెడీ. లెట్స్ డూ ఇట్. అదే దా 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 చూసింది చాలు దా. ఎన్ని చూసినాం మనం. కానీ అదే చూసి కొట్టాలి. జలకిస్తున్నాడు మామ. అదే మరి మిస్ అయింది, ఒక్క దెబ్బ కొడతానే. ఏం కాదు, కొట్టని. అరే కొట్టని ప్లీజ్ మామ. సిల్వర్ కాదనకండి. అయితే కొట్టుకో. అదే నువ్వు కొట్ట ట్రై చేసి స్టడీగా నిల్చో అంతే. రెడీ. ఏం కాలేదు మామకేం కాలేదు. రెడీ రెడీ రెడీ. మళ్ళీ 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 సెకండ్ అది. జలకిస్తున్నాడా జలక్. అరే మిస్ అయింది, ఇంకోసారి కొడతానే ప్లీజ్. అరే కొడతా అని సొచ్చాయిస్తావు ఎందుకు? మా మామ గురించి నీకేమెరక? ఐరన్ సేఫ్. అవునా? Yes. ఓ ప్లీజ్ అండి. కొట్ట ట్రై చేయి. అది ఆడపిల్లలు ఒంటరిగా కనిపించగానే ఏడిపిస్తారా? ఇదేం గలీజ్ పందెం రాబాయ్ జానదు. ఏం మాట్లాడుతున్నావు మామా? ఇజ్జత్ కి సవాల్. అరే చేతులు కొట్టు, పోర్ని పట్టు. అది ఖాళీ చిట్కేస్తే హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉంటుంది. పెట్టు అది సడి మీ సందిప్పు. పెట్టు పందెం మామ. ఇది రెడీ రెడీ. నువ్వు ఖాళీ ఇంకేం చూడ. అరే ఏం కొడతావు బాయ్? పద చాయ్ తాగుదాం. పద తాగుదాం. నిన్ను కొట్టేసిన తర్వాత 1/2. అరే వద్దు రాబాయ్. సార్ రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. నా మాట కాదనకండి ప్లీజ్, నా టైం కూడా లేదు. నువ్వు పొట్ట టై చేయి. మేనేజర్ జరిగిన డ్యామేజ్ కి రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి మనీ కలెక్ట్ చేసుకోండి. రై ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఓకే సార్. మాకు కాంటీన్ సార్ వచ్చి పైసలు తీసుకుంటాం.